బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కేంద్రం తీసుకున్న తాత్కాలిక బ్యాన్ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు చెప్పింది. టెలిగ్రామ్ యాప్ కేసులో ఇవాళ జస్టిస్ తేజస్ కరియా తన తీర్పును వెలువరించారు. సెక్షన్ 69A కింద ప్రభుత్వం టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ ను బ్యాన్ చేసిందన్నారు. ఆ యాప్ ను బ్యాన్ చేయడానికి గల కారణాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం రక్షణాత్మక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఇక కేంద్రం అనాలోచితంగా ఆదేశాలు ఇవ్వలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఐటీ చట్టం ప్రకారమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. ప్రశ్నాపత్రాల పేపర్లను లీకేజ్ చేసి కొన్ని ముఠాలు చీటింగ్ కు పాల్పడ్డాయని పేర్కొంది. కొందరు ఆ పేపర్లను టెలిగ్రామ్ యాప్ ద్వారా కూడా షేర్ చేసినట్లు కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో నీట్ రీ ఎగ్జామ్ ను దృష్టిలో పెట్టుకుని టెలిగ్రామ్ యాప్ ను జూన్ 22వ తేదీ వరకు కేంద్రం బ్యాన్ చేసింది. ఇక జూన్ 30వ తేదీ వరకు మెసేజింగ్ ఎడిటింగ్ ఫీచర్స్ ను డిజైనబుల్ చేసింది. దేశంలో ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు స్వేచ్ఛగా ఆపరేట్ చేస్తూ ఉండగా కేవలం తమపై ఎందుకు బ్యాన్ విధించారని టెలిగ్రామ్ యాప్ కేంద్ర ఆదేశాలను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లింది. జూన్ 21వ తేదీన నీట్ రీ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కేంద్రం తీసుకున్న తాత్కాలిక బ్యాన్ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు చెప్పింది. టెలిగ్రామ్ యాప్ కేసులో ఇవాళ జస్టిస్ తేజస్ కరియా తన తీర్పును వెలువరించారు. సెక్షన్ 69A కింద ప్రభుత్వం టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ ను బ్యాన్ చేసిందన్నారు. ఆ యాప్ ను బ్యాన్ చేయడానికి గల కారణాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం రక్షణాత్మక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఇక కేంద్రం అనాలోచితంగా ఆదేశాలు ఇవ్వలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఐటీ చట్టం ప్రకారమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. ప్రశ్నాపత్రాల పేపర్లను లీకేజ్ చేసి కొన్ని ముఠాలు చీటింగ్ కు పాల్పడ్డాయని పేర్కొంది. కొందరు ఆ పేపర్లను టెలిగ్రామ్ యాప్ ద్వారా కూడా షేర్ చేసినట్లు కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో నీట్ రీ ఎగ్జామ్ ను దృష్టిలో పెట్టుకుని టెలిగ్రామ్ యాప్ ను జూన్ 22వ తేదీ వరకు కేంద్రం బ్యాన్ చేసింది. ఇక జూన్ 30వ తేదీ వరకు మెసేజింగ్ ఎడిటింగ్ ఫీచర్స్ డిజైనబుల్ చేసింది. దేశంలో ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు స్వేచ్ఛగా ఆపరేట్ చేస్తూ ఉండగా కేవలం తమపై ఎందుకు బ్యాన్ విధించారని టెలిగ్రామ్ యాప్ కేంద్ర ఆదేశాలను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లింది. జూన్ 21వ తేదీన నీట్ రీ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు.